జూలపల్లి గ్రామంలో అతి పురాతన దేవాలయం 600 సంవత్సరాల క్రితం స్వయంభూ దేవునిగా వెలిసినటువంటి పర్వతాల మల్లన్న మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించి ఈరోజు పర్వతాల మల్లన్న దేవస్థానానికి సంబంధించి దేవుడు గుడిలోకి ప్రవేశించే శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుద్దిల్లా సీనుబాబు గారు ఏదైతే గతంలో యాదవ సంఘానికి సంబంధించిన యాదవ నాయకులందరూ యాదవ సోదరులందరూ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి సోదరుడైన సీనుబాబు గారిని డిసెంబర్ 8వ తారీఖు నాడు జూలపల్లి గ్రామానికి మీరు రావాల్సిందిగా కోరడం జరిగింది. జూలపల్లి గ్రామస్తులందరికీ, కమాన్పూర్ మండలం ప్రజలందరికీ, మంతలి కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ పర్వతాల మల్లన్న గుడికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రాంతం మొత్తం సుఖశాంతులతో, ప్రేమతో, శాంతితో, మానవత్వంతో ఉండాలని కోరుకుంటూ మీకు సేవ చేసే ఒక సేవకుని లభించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ కూడా మల్లన్న ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ, మా ప్రజలందరికీ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ మనం దేవుడి ఆశీస్సులు లభించాలని మంతని నియోజకవర్గ ప్రజానికం పూర్తిగా సంతోషాలతో సంపన్నులతో తూలతుల్లాలని మల్లికార్జున స్వామి శోభాయాత్రలో పాల్గొన్న దుద్దిల్ల సీనుబాబు గారు యాదవ సంఘానికి సంబంధించి స్వయంభుగా వెలిసిన జూలపల్లికి రక్షణగా ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించి ఆది నుండి 600 సంవత్సరాల నుండి యాదవ సోదరుల కంట్రోల్లో యాదవ సోదరులతో నడపబడుతున్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించి శోభాయాత్రలో పాల్గొని దేవస్థానానికి సంబంధించిన దేవుడి ఆశీస్సులు తీసుకొని ఆ దైవస్థానానికి సంబంధించిన పల్లకిని మోసినటువంటి దుద్దిల్ల సీనుబాబు గారు డప్పు చప్పుళ్ల మధ్య, కోలాహాల మధ్య, యాదవ సోదరుల మధ్య, కాంగ్రెస్ శ్రేణుల మధ్య అందరినీ పలకరిస్తూ, ప్రేమతో ఆప్యాయతో పలకరిస్తూ దేవుడి శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ గతం నుంచి కూడా ఈ దేవస్థానానికి వచ్చిన ఎవరికైనా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మంతని నియోజకవర్గం మొత్తం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని వారు కోరుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూడవచ్చును. దానితో పాటుగా జూలపల్లి గ్రామానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వంలో పెద్ద ఎత్తున జూలపల్లి యాదవ సోదరులు సమక్షంలో కన్నుల పండుగగా ఊరంతా తరలి వచ్చిన దృశ్యాలను మనం చూడవచ్చును. పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో జూలపల్లి మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని దుద్దిల్ల సీనుబాబు గారు దేవుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. జూలపల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించి గతంలోనే రోడ్డు వేయడం జరిగింది. దానికి ఇరువైపులా మట్టి పోయించే బాధ్యత తాను తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది.